హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చాలా మంచి రెసిపీ తెలుసుకుందాం. దీన్ని తాటె రొట్టె అంటారు. ఈ రెసిపీ ఎక్కువగా మా గోదావరి వాళ్ళు ట్రై చేస్తారు. తప్పనిసరిగా వాళ్ళు మిస్ చేయకుండా ప్రతి సంవత్సరం దీన్ని కంపల్సరీ తింటారు. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా మనం బాగా ముగ్గిన తాటికాయని తీసుకోవాలి. దాన్ని ఇలా పీల్ ఆఫ్ చేసి దానిలో ఉన్న టెంకల్ని సెపరేట్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా టెంకల్ని సెపరేట్ చేసుకోవాలి. అలా సెపరేట్ చేసుకున్న టెంకల్ని నీట్గా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా సాఫ్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆ టెంకల్ నుంచి పేస్ట్ సెపరేట్ చేయాలి. నేనైతే పేస్ట్ని తీసుకోవడానికి తురుము తీసుకుని దాంతో ట్రై చేస్తున్నాను. మనకి పేస్ట్లో పీచు కనుక ఉంటే మళ్ళీ క్లాత్లో వేసి ఇలా సాఫ్ట్గా పేస్ట్ తీసుకోవాలి. పీచు అనేది ఉండకూడదు అనమాట. ఒకవేళ మీ దగ్గర పేస్ట్ తీసుకునే స్టాండ్స్ ఉంటే నో ప్రాబ్లం. నా దగ్గర లేదు కాబట్టి నేను దాంతో ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి దాంతో కూడా. నేను తాటి రొట్టె ఇడ్లీ రవ్వతో వేస్తున్నాను. దీనికి కొలత ఎలా అంటే 3 కప్స్ తాటి పేస్ట్కి 2 కప్స్ ఇడ్లీ రవ్వ వేసామన్నమాట. దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1.5 కప్ బెల్లం మిక్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కొలత తీసుకుని యాడ్ చేస్తున్నానండి. తర్వాత కొబ్బరి తురిమిడి వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి తురిమిడి ఆప్షనల్ అండి, వేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా వేసుకోవాలి కానీ ఎక్కువగా వేసుకోకూడదు. అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మొత్తం ఇలా ప్యాన్లో వేసుకుంటూ అట్టులాగా వేసుకోవాలి. ఇలా నీట్గా జరుపుకుంటూ అట్టు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేయాలి. ఫ్లేమ్ ఎప్పుడు సిమ్లోనే ఉండాలండి. దీనికి సిమ్లో లేకపోతే బయటికి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకకుండా ఉంటుందన్నమాట. అందుకే మనం అట్టు వేయగానే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మనకి అట్టు ఉడికిందని ఎలా తెలుస్తుందంటే అట్టు ఎప్పుడైతే బ్రౌన్ కలర్లోకి వస్తుందో అప్పుడు ఉడికిపోయిందని అర్థం. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అట్టు ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది వేడిగా తినడం వల్ల టేస్ట్ కూడా చేదుగా అనిపిస్తుంది. అలానే హెల్త్ కూడా మంచిది కాదు. సో చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుని తినాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.